ఉత్తమ అనువాద కథగా ఎంపికైనటువంటి పర్షియన్ కథ అనమాట. ఇంగ్లీష్లో అయితే ద మెటర్నల్ అంకుల్, రెండవది పర్షియన్ భాషలో డేయి డిఏఈఐ ఏదో పిలుస్తారనమాట. చాలా ఆలోచించే విధంగా ఉందండి. అసలు ఎలా అంటే హృదయానికి అత్తుకుపోవడం అనే పదం ఉంది చూడండి, ఆ విధంగా ఉంది. అసలు మనం లీనమైపోతాం అన్నమాట పాత్రలోని. చూడండి, అమ్మ యొక్క తమ్ముడిని మనం ఆ తమ్ముడు లేదా అన్నయ్యని మెటర్నల్ అంకుల్ అని పిలుస్తామన్నమాట. సో మనకి చిన్నతనం నుంచి అంకుల్తోని ఒక అనుబంధం అనేది ఏర్పడిపోద్ది. మనని ఎత్తుకుంటాడు, పెంచుతాడు, మనకి ఏదంటే అది కొనిస్తాడు, మన కోసం ఎంతో చేస్తాడండి. అసలు ఆయన మురిసిపోవడం అనేది ఉంటుంది చూసారా, అది అనిర్వచనీయం అన్నమాట. అదంతా ఒక గ్రంథస్థం చేస్తే కూడా అంత పెద్ద బుక్ కూడా సరిపోదు. అంత అనుబంధాన్ని మేనల్లుల పైన, మేనకోడళ్ళ పైన మన మేనమామ అనే కలిగి ఉంటాడనమాట. అయితే మన కథలో వచ్చేసి హీరో ఎవరైతే ఉన్నారో తను ఏదైతే ఆనందాలు, చిన్నతనం ఇదంతా ఏదైతే తను కోల్పోయాడో దానంతా కూడా తన మేనల్లులలో, పర్టికులర్గా ఒకరిద్దరు మేనల్లుల్లో చూసుకుంటూ వారితోనే కాలం గడిపేస్తాడు. మేనల్లుల కోసం చక్కటి సోఫాలు చేయిస్తాడు, వాళ్ళు ఆడుకుంటే ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని చెప్పి. చూడండి, ఒకటి ఏంటి, రకరకాలు అన్నమాట. అయితే కాలం అనేది గడిచిపోతూనే ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, ఉద్యోగరీత్యా ఎటు వాళ్ళు ఎటు వెళ్ళిపోతారు. మన మెటర్నల్ అంకుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు, వారి తండ్రి గారు కూడా కాలం చేస్తారనమాట. ఆ కాలం అనేది దొరికిపోతూనే ఉంటుంది. ఇంకా ఈ జ్ఞాపకాలు ఆయన్ని వెన్నాడుతూనే ఉంటాయి. మేనల్లుల దగ్గరికి వెళ్దాం, మేనకోడల దగ్గరికి వెళ్దామంటే ఏదో అహం అడ్డొస్తుంది. ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు, వారికి వివాహాలు జరిగిపోయినాయి, వెళ్తే బాగుంటుందా అని చెప్పి ఇంకా ఒక్కడే లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటాడు. ఇక మన హీరో ఎవరైతే ఉన్నారో అతనికి ఒకరోజు అనిపిస్తుంది అనమాట, అయ్యో చిన్నతనంలో నాకు ఇంత చేసినటువంటి నా మేనమామని ఒకసారి నేను చూడాలి అని చెప్పి పర్షియా దేశానికి ఎక్కడి నుంచో వస్తాడనమాట. ఆయన పనిచేసేటటువంటి యుఎస్ నుంచి. ఆయన స్థితి చూసి సేమ్ అదే ఆనందం. అందరూ నాకు సలహాలు ఇస్తారే కానీ నీ భవిష్యత్తు నువ్వు చూసుకో అని చెప్పి, మీరు చిన్నతనంలో నేను ఎంత ఆనందం పొందానో అది అనిర్వచనీయం అని చెప్పి స్టిల్ అతను సపోర్ట్ చేసుకున్నటువంటి విధానం అనేది మన ఆలోచింపజేస్తుందండి. నిజంగానే కనుమరుగైపోతున్నటువంటి అనుబంధాలకి మేనమామ అద్దం పట్టడం అనేది నాకైతే హృదయానికి హత్తుకుందండి. మనం తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వీళ్ళే కాదండి, మేనమామ, మేనత్త, కొన్ని బంధాలు ఉంటాయండి, కాపాడుకుందామండి. చాలా ఆలోచించే కథ మొత్తం చెప్తాను మరి.